స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకోవడమే. నేను కంప్లీట్ గా ఫస్ట్ బేసిక్స్ కానీ చెప్తానండి. తర్వాత ప్రాజెక్ట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎస్ఏపి ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తానండి. బిఫోర్ స్టార్ట్ ద ఎంఎం 6 క్లాసెస్ అయితే బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది 2 క్లాసెస్. తర్వాత ఎఫ్ఐ 3 క్లాసెస్ ఉంటుందండి ఎఫ్ఐసిఓ. తర్వాత ఎస్డి ఒక క్లాస్ ఉంటుందండి. తర్వాతే మీకు ఎంఎం స్టార్ట్ అవుతుందండి 6 క్లాసెస్ తర్వాత. సో ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా జాబ్ ఎలా చేయాలి, మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. ఎస్ఏపిలో 4 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఫంక్షనల్ కన్సల్టెంట్స్, మన అందరం ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అండి. ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎఫ్ఐకి వెళ్తారు. ఎంఎం బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంఎంకి వెళ్తారు. అలాగే హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు హెచ్ఆర్కి వెళ్తారు. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షనల్ మాడ్యూల్స్. ఎవరైతే కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు టెక్నికల్ గా అబాప్కి వెళ్తారు, కోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాగే సిస్టమ్ లో నెట్వర్కింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు బేసిస్ వెళ్తారు, అదే బేసిస్ కన్సల్టెంట్. అలాగే వన్ మోర్ టెక్నికల్ కన్సల్టెంట్ ఉంటాడు, అతను ఫియోరీ డెవలపర్ అండి, యుఐఫై ఫియోరీ డెవలపర్. అలా రియల్ టైం ప్రాజెక్ట్ లో 4 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్, యుఐఫై ఫియోరీ డెవలపర్. SAP stands for System Application Product in Data Processing. SAP is an ERP product and Enterprise Resources Planning. SAP లో 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్ అండి. SAP లో 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మనం అందరం కూడా ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వస్తుందో తెలుదాం. మనం జాబ్ అప్లై చేస్తాం, మీకు ఇంప్లిమెంటేషన్ లో రావచ్చు, రోల్అవుట్ లో రావచ్చు, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో రావచ్చు, సపోర్ట్ ప్రాజెక్ట్ లో రావచ్చు. ఇలా 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీకు జాబ్ రావచ్చు. తర్వాత ఎస్ఏపిలో నార్మల్ గా 2 వెర్షన్స్ ఉంటాయండి. ఈసీసీ అంటే ఓల్డ్ వెర్షన్ అంటే ఎస్ఏపి ఎంఎం, న్యూ వెర్షన్ అంటే S4 ఎంఎం, దాన్నే సింపుల్ లాజిస్టిక్స్ అంటారండి, సింపుల్ లాజిస్టిక్స్ మాడ్యూల్. అలా 2 కైండ్ ఆఫ్ వెర్షన్స్ ఉంటాయి. అలాగే ఎస్ఏపిలో 4 కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్. అలాగే ఎస్ఏపిలో 4 కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్, యుఐఫై ఫియోరీ డెవలపర్. అలాగే ఎస్ఏపిలో మనకి 4 కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇలా ఎస్ఏపిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుందండి. మనం ఎస్ఏపి రాకముందు కంపెనీస్ లో వర్క్ చేసేవారండి. ఇంజనీరింగ్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, వాళ్ళని ఎంప్లాయీస్ అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఎస్ఏపిలో ప్రాజెక్ట్స్ చేసుకుంటూ మొదలెట్టిన కంచి ఎస్ఏపిలో వాళ్ళని ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారు. మీరు ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తారు, మీరు కన్సల్టింగ్ కంపెనీస్ లో మీకు జాబ్ వస్తుంది. ఐబిఎం, యాక్సెంచర్, డిలైట్, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ కంపెనీస్ లో జాబ్ వచ్చినప్పుడు వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు, అదే ప్రాజెక్ట్స్ అండి. సామ్సంగ్, యాపిల్, పెనాసోనిక్ ఇవన్నీ క్లయింట్స్ అంటారు. మీరు ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళి జాబ్ చేస్తారు కదా, వాళ్ళని క్లయింట్ ప్లేస్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్స్ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఫైనాన్స్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, ఎంఎం వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, అలాగే హెచ్ఆర్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, మార్కెటింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని వాళ్ళని ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఉంటారండి. ప్రాజెక్ట్ లో ఒక ఎంప్లాయీస్ ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈచ్ మాడ్యూల్ కి 10 అనుకోండి, 10 ఎంప్లాయీస్ వాళ్ళే ఎండ్ యూజర్స్ అని. ఎండ్ యూజర్స్ అందరికి ఒక బాస్ ఉంటాడు, అతనే సూపర్వైజర్. ఎండ్ యూజర్ కి సూపర్వైజర్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు, అతనే బిజినెస్ యూజర్. అలా రియల్ టైం ప్రాజెక్ట్ లో మీరు కన్సల్టెంట్, వాళ్ళ ఎండ్ యూజర్స్. మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయాలి, ఏదైనా ఆన్ సైట్ అంటే క్లయింట్ ప్లేస్కి వెళ్ళి చేయడం, లేకపోతే ఇక్కడ ఐబిఎం ఆఫీసర్, యాక్సెంచర్ ఆఫీస్ నుంచి క్లయింట్ యుఎస్ లో ఉండొచ్చు. డిఫరెంట్ టైం జోన్స్ లో ప్రాజెక్ట్స్ ఉంటాయండి. యుఎస్ అంటే ఈస్టర్న్, సెంట్రల్, మౌంటైన్, పసిఫిక్. యూరప్ అంటే యూకే, అదర్ బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్, ఆల్ యూరోప్ కంట్రీస్, జర్మనీ. అండ్ మిడిల్ ఈస్ట్ అంటే సౌదీ, దుబాయ్, ఖతార్, బెహ్రీన్ కైండ్ ఆఫ్ స్టాఫ్. అండ్ ఏషియా పసిఫిక్ అంటే సింగపూర్, మలేషియా, జపాన్, చైనా. డిఫరెంట్ టైం జోన్స్ లో మీరు వర్క్ చేస్తాం. డిఫరెంట్ యుఎస్ 10.5 hours, అండ్ మిడిల్ ఈస్ట్ 1.5 hour, ఏషియా ప్యాక్ 1.5 hour, అండ్ యూరోప్ 4.5 hours, 5.5 hours డిఫరెంట్. ఇలా డిఫరెంట్ టైం జోన్స్ లో ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. మీరు ప్రాజెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళి చేయడాన్ని ఆన్ సైట్ అంటారు. ఇక్కడ ఐబిఎం ఆఫీస్ నుంచి క్లయింట్ ని హ్యాండిల్ చేయడం, లేదా యాక్సెంచర్ ఆఫీస్ నుంచి హ్యాండిల్ చేయడం, అదే ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్ అంటారు.
ఎయిదర్ ఆన్ సైట్ ఆర్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్. మనం ఎస్ఏపిలో ఏ ప్రాజెక్ట్స్ చేయాలన్న ఒక మెథడాలజీ ఉందండి. ఆ మెథడాలజీతోనే ప్రాజెక్ట్స్ చేసేవారండి. అదే ఈసీసీలో అయితే దాన్ని ఏఎస్ఏపి మెథడాలజీ అనేవారు. అనాలో అయితే యాక్టివేట్ మెథడాలజీ, వాటర్ఫాల్ మెథడాలజీ అండ్ యాక్టివేట్ మెథడాలజీ, వాటర్ఫాల్ మెథడాలజీ, ఎజిలా మెథడాలజీ. ఇలా ఏ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా 5 స్టేజెస్ ఉంటాయండి. ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా 1 year ఉంటుంది. ఏ రోల్అవుట్ ప్రాజెక్ట్ అయినా 6 months ఉంటుంది. ఏ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అయినా 5 months ఉంటుంది. సపోర్ట్ లైఫ్ లాంగ్ అండి. ఎక్కడికైనా ప్రాజెక్ట్ ప్లేస్లోకి వెళ్తే సపోర్ట్ ఉందనుకోండి, లైఫ్ లాంగ్ ఎంతకాలమైనా ఉంటుంది సపోర్ట్ ప్రాజెక్ట్. అలా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయాలనుకోండి, ఎస్ఏపిలో ఒక మెథడాలజీ ఉంది. అదే 5 stages మెథడాలజీ సిస్టమ్ అంటారండి. 5 stages మెథడాలజీ సిస్టమ్. అదే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటారు, అదే ప్రిపేర్ స్టేజ్ అంటారు 3 months. తర్వాత ఎక్స్ప్లోర్ అంటారు, దాన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months. తర్వాత రియలైజేషన్, దట్ ఈస్ కాల్డ్ కన్ఫిగరేషన్, అది 3 months ఉంటుంది. తర్వాత టెస్టింగ్ ఎస్ఐటి యుఏటి, అది 2 months ఉంటుంది. తర్వాత లైవ్కి వెళ్ళిపోతుంది, దాన్నే రన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటారు, లైవ్కి వెళ్ళిపోతుంది. అలా వరల్డ్ వైడ్ ఏ ప్రాజెక్ట్స్ చేయాలన్నా ఇంప్లిమెంటేషన్ 1 year ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, ఎక్స్ప్లోర్ బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ 2 months, లైవ్ రన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ 1 month, టోటల్ 1 year ప్రాజెక్ట్. తర్వాత సపోర్ట్కి వెళ్ళిపోతుంది. అలాగే ఏ రోల్ అవుట్ అంటే మనకి హెడ్ ఆఫీస్ అంటే మనకి హైదరాబాద్ లో క్లయింట్ ఉంది, వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి, పూణే, ఢిల్లీ, ముంబై, లేకపోతే యుఎస్ లో క్లయింట్ ఉంది, వాళ్ళకి అక్కడ బ్రాంచెస్ ఉంటాయి. దాన్నే రోల్ అవుట్ అంటారండి, రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్. హెడ్ ఆఫీస్ అంటే ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్, రోల్ అవుట్ అంటే బ్రాంచ్ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్. అలాగే డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు, ఈసీసీ నుంచి హనాకి వెళ్ళటాన్ని డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. తర్వాత ప్రాజెక్టు టికెట్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, దాన్నే సపోర్ట్ ప్రాజెక్ట్. ఇలా వరల్డ్ వైడ్ 4 kind of ప్రాజెక్ట్స్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రోల్అవుట్ ప్రాజెక్ట్ కానీ, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ కానీ, సపోర్ట్ ప్రాజెక్ట్ కానీ, ఇలా ప్రాజెక్ట్స్ చేసి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లయింట్ ఆర్కిటెక్చర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ తో ఇలా ఎస్ఐపి ప్రాజెక్ట్స్ అన్ని ఆర్కిటెక్చర్ అంతా రన్ అవుతూ ఉంటుందండి. మనం ఎస్ఐపి ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు క్లయింట్ ప్లేస్ లో మెయిల్ ఎలా కమ్యూనికేట్ చేయాలి, క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే క్లయింట్ సిచ్యువేషన్ బట్టి స్మార్ట్నెస్ ఎలా ఉపయోగించాలి, డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రజెంటేషన్ ఎలా చేయాలో మొత్తం ఈ ట్రైనింగ్ లో నేర్చుకుంటారండి. ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తాం, ఆ రికార్డింగ్ మీకు యాక్సెస్ వచ్చేస్తుంది విత్ ఇన్ 15 minutes లో. క్లాస్ అయిపోయినండి, ఎప్పుడైనా క్లాస్ మిస్ అయినా ఆ రికార్డింగ్ చూస్ చేసుకోవచ్చు. ఆ రికార్డింగ్ మీకు 6 months యాక్సెస్ ఉంటుంది. తర్వాత సర్వర్ యాక్సెస్, క్లాసెస్ స్టార్ట్ అయిన కాంచి 2.5 months ఉంటాయండి సర్వర్ యాక్సెస్. సో ఈసీసీ హనా 2 ఇస్తాను, ఎందుకంటే మనకి ఈసీసీ మార్కెట్లో ఇంకా మేబీ 1 year ఉండొచ్చండి ఎస్ఏపి ఎంఎం. తర్వాత ఇంకా హనాయ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు ఈసీసీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఓన్లీ సపోర్ట్ లోనే వస్తుంది, ఇంప్లిమెంటేషన్, రోల్అవుట్, డేటా మైగ్రేషన్ రాదండి, ఓన్లీ సపోర్ట్ ప్రాజెక్ట్ లోనే జాబ్ వస్తుంది. అలాగే హనాలో జాబ్ వచ్చింది అనుకోండి, ఇంప్లిమెంటేషన్ లో రావచ్చు, రోల్అవుట్ లో రావచ్చు, డేటా మైగ్రేషన్ లో రావచ్చు, సపోర్ట్ లో రావచ్చు. మన ట్రైనింగ్ ఎప్పుడు కూడా హనాలో ఉంటుందండి. ఇప్పుడు హనాలో నేర్చుకోవడం వల్ల మీకు ఈసీసీ సపోర్ట్ లోనే జాబ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల ఈసీసీలో జాబ్ చేయొచ్చు, హనాలోనే చేసుకోవచ్చు, అంటే బోత్ ఎలిజిబుల్ అని మీరు. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రజెంటేషన్స్ ఎలా ఇవ్వాలి. నార్మల్ గా ట్రైనింగ్ అంటే అందరూ బయట ప్రతి పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కన్ఫిగరేషన్ చేస్తారు సిస్టమ్ లో. ఇక్కడ అలా కాదండి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ అంటే ఏంటో చెప్తాను, తర్వాత అడ్వాన్స్ లెవెల్లో ఒక ఎస్ఏపి ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సర్వర్ యాక్సెస్ 2.5 months ప్రొవైడ్ చేస్తాం. తర్వాత సర్వర్ కావాలంటే మీరు తీసుకుంటారు, మంత్లీ బేసిస్ 700 అలా ఉంటుందండి, అంతే. హనా సిస్టమ్, హనా తీసుకుని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ట్రైనింగ్ అయిపోయాక. అలాగే 6 months వీడియోస్ యాక్సెస్ ఉంటుందండి, మీకు 6 months ఎప్పుడైనా ఆ వీడియో చూస్ చేసుకోవచ్చండి. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నారు తర్వాత 6 months తర్వాత మీకు వీడియోస్ లేకపోయినా పర్వాలేదు, ఆ డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను చెప్తాను. తర్వాత మీకు థియరిటికల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా లింక్ ఇస్తానండి 1 week తర్వాత, ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. వీడియోస్ అయితే యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని లింక్ ఇస్తానండి, ఆ లింక్ అన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ఒక ఫోల్డర్ లో పెట్టుకున్నారు అనుకోండి, ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఆ ఫోల్డర్ ఉపయోగపడుతుంది. అలా రియల్ టైంలో
మీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా 10 సంవత్సరాల గ్యాప్ ఉందా, 5 సంవత్సరాల గ్యాప్ ఉందా, 4 ఇయర్స్ గ్యాప్ ఉందా, మీకు ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్న ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మీకు బయట ఫేస్బుక్ లో డాక్యుమెంట్స్ ఇస్తారు, ఎక్స్పీరియన్స్ లెటర్ కావాల్సింది, అది ఎలాగో ఏంటో నేను చెప్తాను మీకు అది. తర్వాత మీకు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. సర్వర్ యాక్సెస్ అంటే నేను ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తాను. అదే ప్రాసెస్ ని మీకు యాక్సెస్ ఇచ్చాక ఆ యాక్సెస్ లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటారండి సర్వర్ యాక్సెస్ ని. అప్పుడు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తారు, సెకండ్ టైం ప్రాక్టీస్ చేస్తారు, థర్డ్ టైంకి వెళ్ళినప్పుడు మీకు జాబ్కి వెళ్ళిపోతే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేస్తుంది. అలాగే ఫస్ట్ 1 మంత్ క్లాసుల తర్వాత రెజ్యూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా మెన్షన్ చేయాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీ గ్యాప్ ఎలా పెట్టుకోవాలి. తర్వాత రెజ్యూమ్ ఒక 2-3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ మంత్ 2.5 months రెజ్యూమ్ కంప్లీట్ అయింది అనుకోండి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్వ్యూ లాస్ట్ 1 month లో ఎవ్రీ ఫ్రైడే ఒక మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. దానివల్ల ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు బ్యాక్ డోర్కి వెళ్ళక్కర్లేదు, ప్రాక్సీకి వెళ్ళక్కర్లేదండి. సో నేను చెప్పినట్టు జాగ్రత్త చేసుకుంటే నాతో ట్రావెల్ స్టార్ట్ అయ్యే నుంచి మాక్సిమం 4 months మీరు జాబ్ కొట్టచ్చు. స్టార్టింగ్ శాలరీ ఎస్ఐపిలో మినిమం 10 to 12 lakhs ఉంటుంది, మినిమం స్టార్టింగ్ శాలరీ. తర్వాత మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెడితే 14-15 lakhs కూడా తెచ్చుకోవచ్చండి, డిపెండ్స్ ఆన్ మీరు రిజ్యూమ్ ప్రిపరేషన్. సో మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకోనండి సర్వర్ యాక్సెస్ ఎలా ఉంటుందంటే మీకు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తానండి. ఆ సాఫ్ట్వేర్ 10 minutes లో డౌన్లోడ్ చేసుకుంటాను. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా క్లియర్ గా చెప్తాను. అదే ఎస్ఐపి లాగాన్ ప్యాడ్ అంటారు. ఈ ఎస్ఐపి లాగాన్ ప్యాడ్ మీకు కంపల్సరీ ఇది డబుల్ క్లిక్ చేస్తానండి. ఈ డబుల్ క్లిక్ చేస్తే కనుక ఎస్ఐపి లాగాన్ ప్యాడ్ లో మీకు ఈ స్క్రీన్ వస్తుందండి. ఇదే ఎస్ఐపి సర్వర్ యాక్సెస్ అంటారు. ఇదే జియో లెవెల్ ప్రాజెక్ట్ ప్లేస్ లో కూడా ఇదే మోడల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా ఉండవండి ప్రాజెక్ట్ ప్లేస్ లో. ఇక్కడ మీకు 4 ఇవన్నీ మా సర్వర్స్ అండి, అంటే మీ సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ సర్వర్స్ ప్రొవైడ్ చేయడం వల్లే మీకు సర్వర్ యాక్సెస్ ఫ్రీ ఇస్తున్నానండి ఈసీసీ అనా 2.5 months. మీకు రియల్ టైమ్ లోకి వెళ్ళాక ఇవన్నీ ఏముంటాయంటే ఇక్కడ 4 icons ఉంటాయి. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 4 icons ఉంటాయండి మీకు. సో మీకు ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ ని క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మీకు సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తానండి. ఆ సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ తో మీరు ఎంటర్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు యూజర్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నానండి, తర్వాత ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను, నా యూజర్ ఐడి పాస్వర్డ్. ఫైన్, ఎంటర్ చేసాక ఈ స్క్రీన్ వస్తుంది. ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అండి, అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అండి. ఎండ్ యూజర్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటాడు, మెటీరియల్ మాస్టర్ చేస్తాడు, వెండర్ మాస్టర్ చేస్తాడు, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ చేస్తాడు, పర్చేజ్ ఆర్డర్ చేస్తాడు, మిగో మైరో చేస్తాడు. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. దీన్ని టీ కోడ్ బాక్స్ అంటారు, ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్ అండి, ఎస్పిఆర్ఓ ఎంటర్ చేస్తాం. ఐఎంజి అంటే ఇంప్లిమెంటేషన్ గా డబుల్ క్లిక్ చేస్తాం. ఇదే కన్సల్టెంట్, ఇక్కడ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ చేస్తాడండి. ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం ఆల్ కన్సల్టెంట్స్ ప్రాజెక్ట్ చేస్తారండి ఇక్కడ. ఇదే కన్ఫిగరేషన్ స్క్రీన్ అంటారండి, దీన్నే ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటారు. ఇది ఓన్లీ కన్సల్టెంట్స్ కి యాక్సెస్ ఉంటుంది, ఎండ్ యూజర్స్ కి యాక్సెస్ ఉండదు. మళ్ళీ బ్యాక్ రావాలనుకోండి, బ్యాక్. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్, మీకు ఇది యాక్సెస్ ఉంటుంది, ఎస్పిఆర్ఓ యాక్సెస్ ఉంటుంది. స్క్రీన్ క్లోజ్ చేయాలనుకో విండోస్ రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ ఉంటుంది క్లోజ్. ఇక్కడ మ్యాక్, ఇది మ్యాక్ ఎడిషన్ అండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్, ఎస్ లాగ్. ఇలా మీకు ఈసీసీ ఇస్తాను, అనా ఇస్తాను, ఎందుకంటే మీకు ఈసీసీలో కూడా ఇంకా అనదర్ 1 year జాబ్ వస్తుంది కదా, అందుకు హనా సర్వర్ ఈసీ సర్వర్ ఎలా కనెక్ట్ చేయాలి మీకు 2-3 days రోజు చెప్తానండి, 10 minutes. సో సర్వర్ కనెక్ట్ చేయడం ఈజీ అయిపోతుంది మీకు. సో సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాను, యూజర్ ఐడి పాస్వర్డ్ ఈసీసీ ఇస్తాను, హనా ఇస్తాను. ప్రతి పర్సన్ కి సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. మీరు ఎంటర్ చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తారు, రెజ్యూమ్ అప్లై చేసిన కానీ సెకండ్ టైం స్టార్ట్ చేస్తారు, ఆఫర్ లెటర్ వచ్చేసాక థర్డ్ టైం చేస్తారు. 3 times అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి సర్వర్లో, మీకు అప్పుడే కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుందండి. ఇలా సర్వర్ ప్రొవైడ్ చేసినప్పుడు మీకు ఇది జియో లెవెల్ సర్వర్, ప్రాజెక్ట్ ప్లేస్ లో కూడా ఇదే ఉంటుంది, కానీ రియల్ టైంలో ఇది ఎంటీ బాక్స్ వస్తుంది. మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇంకా న్యూ కనెక్షన్కి వెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్. అలాగే మీకు కోర్స్ కంటెంట్ మీరు కావాలంటే కనుక ఇంకోనండి
ఇక్కడే కోర్స్ కంటెంట్ మీకు నా వెబ్సైట్ ఉంటుందండి, bsitsolutions.com. ఈ వెబ్సైట్ లో SAP MM S/4HANA కోర్స్ కంటెంట్ ఉంటుందండి. SAP MM S/4HANA కోర్స్ కంటెంట్ మొత్తం అన్ని పాయింట్స్ నేను డీటెయిల్డ్ గా ట్రైనింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ షార్ట్ కట్ లో ఉంటాయండి అన్ని కూడా. ఇదే కోర్స్ కంటెంట్. మీకు కావాల్సింటే మొత్తం కాపీ చేసుకుని మీరు ఒకసారి చూసుకోవచ్చు అండి. bsitsolutions.com లో ఉంటుందండి. SD కానీ MM కానీ FA కానీ 3 మాడ్యూల్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీది MM కాబట్టి MM చెక్ చేసుకోండి. దీన్నే సింపుల్ లాజిస్టిక్స్ అంటారు అన్న. ఇది మా వెబ్సైట్ అండి. యూట్యూబ్ ఛానల్ సెపరేట్. మీకు యూట్యూబ్ ఛానల్ అయితే నా వీడియోస్ దొరుకుతాయండి. అసలు నేను ట్రైనింగ్ ఎలా ఇస్తాను అన్ని మీకు క్లియర్ గా చూసే ఉంటారు. సో ఇప్పుడు 17 ఎంక్వైరీలు వచ్చినాయి. మినిమం బ్యాచ్ 8 or 10 పీపుల్ ఉంటారండి. మాక్సిమం బ్యాచ్ క్లోజ్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయ్యి 10 days వరకు తీసుకుంటానండి. బ్యాచ్ 10 పీపుల్ అయితే మినిమం ఉంటారు. ఇప్పుడు నైట్ బ్యాచ్ ఉంది, 10 పీపుల్ ఉన్నారు ఆ బ్యాచ్ లో. అలా కామన్ అండి. స్టార్ట్ అయినప్పుడు 5-6తో స్టార్ట్ అవుతుంది. రోజు 2 రోజులకు ఒకసారి యాడ్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ 5 days 5 classes 6 classes MM కాదయి అదర్ మాడ్యూల్స్. ఆ క్లాసులు అయ్యే లోపల MM స్టార్ట్ అయ్యేటప్పుడు జాయిన్ అవుతారు. అది కామన్ అండి. ఎంక్వైరీస్ వస్తాయి. డెమోస్ కి తక్కువ మంది వస్తారు, ఎందుకంటే ట్రావెలింగ్ లో ఉండి ఎర్లీ మార్నింగ్ కుదరక కొంతమంది డెమోకి రారు. క్లాస్ టైమింగ్స్ ఎప్పుడు కూడా ఇదే ఉంటుందండి, 7:30 to 8:30. మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. 8:30 క్లాస్ అయిపోయాక మీరు ఆఫీస్ స్టార్ట్ అయ్యి లాగిన్ వెళ్ళిపోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లాగిన్ 9:39కి లాగిన్ అవుతారు, కామన్ అది. సో ఆఫీస్ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుందండి. ఈ స్లాట్ ఎప్పుడు ఇదే టైం ఉంటుంది, ఫిక్స్డ్ 7:30 to 8:30. సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కొంతమంది మార్నింగ్ 9కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది మార్నింగ్ 11 o'clock ఆఫీస్. అందరికి కంఫర్టబుల్ టైం అండి ఇది స్లాట్. అందుకే ఎప్పుడు ఈ స్లాట్ ఫిక్స్డ్, మార్నింగ్ MM స్లాట్. అలాగే మీకు ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తానండి. ఈ రికార్డింగ్ మీకు జీమెయిల్లో డ్రైవ్ యాక్సెస్ ఇస్తానండి. ఆ డ్రైవ్ లో మీకు 6 months ఉంటాయి. ఆ రికార్డింగ్స్ ఎప్పుడు కావాలన్నా చూసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను సర్వర్ యాక్సెస్ ఇచ్చాను. ఆ సర్వర్ ఆన్ చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ నా దాంట్లో ప్రాక్టీస్ చేసుకుంటాను. కోర్స్ కంటెంట్ MM లో ఫస్ట్ బిఫోర్ స్టార్ట్ ద MM మాడ్యూల్ ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, SAP అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ SAP అంటే ఏంటో చెప్తాను, బేసిక్స్. తర్వాత SAP MM అంటే ఏంటో చెప్తాను, బేసిక్స్. తర్వాత ప్రాజెక్ట్ లోకి తీసుకెళ్తాను. అసలు ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలు, ప్రాజెక్ట్స్ అంటే ఏంటో మొత్తం 2 classes ఉంటాయండి, బేసిక్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత ఒక SAP MM కన్సల్టెంట్ గా FI నాలెడ్జ్ ఉండాలి, ఫైనాన్స్. అందుకు 3 classes చెప్తానండి. 2 classes 4 classes 3 classes చెప్తాను. అక్కడ 5 classes. ఒక SD షిప్మెంట్ కావాలి, ఒక SD బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, అందుకు ఒక క్లాస్ SD క్లాస్ ఉంటుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇక్కడ 6 classes. దాని తర్వాతే MM ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు బేస్ లెవెల్ నా ట్రైనింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఎందుకు ఇంప్లిమెంటేషన్ చెప్తానంటే, ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం వచ్చింది అనుకోండి, మీరు ఏదైనా చేయగలరు, రోల్ అవుట్ చేసుకోగలరు, డేటా మైగ్రేట్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. అందుకే నా ట్రైనింగ్ బేస్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ షీట్ ఓపెన్ చేస్తాను, ఎక్సెల్ షీట్. తర్వాత రిక్వైర్మెంట్ చేసిన దాన్ని MOM ఎలా ప్రిపేర్ చేయాలో చూపెడతాను, మినిట్స్ ఆఫ్ మీటింగ్. తర్వాత బిజినెస్ బ్లూ ప్రింట్, మనం ఏదైతే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసామో దాని బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. తర్వాత కన్ఫిగరేషన్ చేస్తాను, కన్ఫిగరేషన్ చేసిన దాన్ని టెస్ట్ చేస్తాను, అదే UAT అంటారు, SIT UAT, సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లో మెటీరియల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, వెండర్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, కాంట్రాక్ట్, RFQ, పర్చేజ్ రిక్వెషన్, పర్చేజ్ ఆర్డర్, ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని మీకు టెస్ట్ చేసి చూపెడతాను. అదే క్లయింట్ ప్లేస్ లో కూడా మీరు టెస్ట్ చేసి చూపెడతారు. మీరు ఇప్పుడు హనా సిస్టమ్ లో నేర్చుకుంటున్నారు. ఈవెన్ MM లో జాబ్ వచ్చిన, అంటే ఓల్డ్ వెర్షన్ ECC MM అంటారు, హనాలో సింపుల్ లాజిస్టిక్స్ అంటారు, లేకపోతే S/4HANA MM అంటారు. మీరు ఇప్పుడు ECCలను జాబ్ చేసుకోవచ్చు, హనాలను జాబ్ చేసుకోవచ్చు. అర్థమైందండి నేను చెప్పింది? ఏమండి అర్థమైందా? అర్థమైందా? సర్వర్ యాక్సెస్ 2.5 months ఉంటుందండి. సర్వర్ యాక్సెస్ 2.5 months ఉంటుంది మీకు. ఎందుకంటే క్లాసెస్ స్టార్ట్ అయిన కానీ 2.5 months ఉంటుంది. సర్వర్ లో మీరు ఎప్పుడైనా 24 hours యాక్సెస్ ఉంటుంది, సర్వర్ యాక్సెస్ ఈ 2.5 months. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ మీరు కూడా MM S/4HANA ఒక ప్రాజెక్ట్ చేసుకుంటారు. క్లాస్ అయ్యేలోపు ఒకసారి ప్రాక్టీస్ చేసేస్తారు. ఎంటైర్ సైకిల్, ఎండ్ టు ఎండ్ సైకిల్ మొత్తం చేస్తారు. సపోర్ట్ ప్రాజెక్ట్ కూడా ఎలా చేయాలో, టికెట్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ ట్రైనింగ్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ నేర్చుకోవడానికి మీరు MM కన్సల్టెంట్ గానే వెళ్ళొచ్చు,
S4MM కన్సల్టెంట్ గా వెళ్ళొచ్చు. మీకు రికార్డింగ్ యాక్సెస్ దాని వేరే 6 months తర్వాత మాకు రికార్డింగ్ యాక్సెస్ లేకపోతే ఎలాగంటే మీరు రికార్డింగ్ యాక్సెస్ ఇచ్చినప్పుడు నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ రికార్డింగ్ చూసి ఒక డాక్యుమెంట్ తయారు చేసుకుని చెప్తాను. ఆ డాక్యుమెంట్ మీరు చేసుకున్నారు అనుకోండి, ఆ రికార్డింగ్ యాక్సెస్ 6 months తర్వాత పోయినా పర్వాలేదు. ఈ డాక్యుమెంట్ చూసి ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈజీ వే. అలాగే మీకు ఫస్ట్ 1 month క్లాసెస్ తర్వాత రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ప్రాజెక్ట్స్ ఏం పెట్టుకోవాలి. మీ కంపెనీలో ఎస్ఐపి ఉంది, ఎస్ఐపి పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఎంఎన్సి క్లయింట్లు చేస్తున్నారు, ఎస్ఐపి పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఎండ్ యూజర్ గా చేస్తున్నారు, కన్సల్టెంట్ ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. తర్వాత రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని 3 times అనే రెజ్యూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్, ఇంటర్వ్యూ త్రూ అవడం కావాలి కదా, ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ టెక్నిక్ చెప్తాను. ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ టెక్నిక్స్ ఏంటో మొత్తం క్లియర్ గా చెప్తాను మీకు. అప్పుడు లాస్ట్ 2.5 months లో 1.5 month తర్వాత లాస్ట్ 1 month లో ఎవ్రీ ఫ్రైడే క్లాస్ 45 minutes ఉంటుంది. 15 minutes మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. 4 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. దానివల్ల ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూలో మనం బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ మనం ఎలా ఆన్సర్ చేయాలో అక్కడ క్లియర్ గా తెలుసుకుంటారు. దానివల్ల ఇంటర్వ్యూ త్రూ అవుతారు. అందువల్ల మీరు బ్యాక్ డోర్కి వెళ్ళక్కర్లేదు, ప్రాక్సీకి వెళ్ళక్కర్లేదు, దేనికి మీరు వెళ్ళక్కర్లేదు. 100% మీ అంతా మీరే జాబ్ చేసుకోవచ్చు. సో 100% జాబ్ తెచ్చుకోవచ్చు 3 months లో, మ్యాక్స్ టు మ్యాక్స్ 4 months అండి. ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా 0% నాలెడ్జ్ దగ్గరకు రావచ్చండి. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఎస్ఐపిఎంఎం టాప్ మార్కెట్. ఎందుకంటే ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీ ఎస్ఐపి వాడుతుందండి. దాంట్లో ఎంఎం ఏ మాడ్యూల్స్ లేకపోయినా ఎఫ్ఐ ఎంఎం ఎస్డి లేకుండా ఎక్కడ ప్రాజెక్ట్ ఉంది. అందుకే మీ మాడ్యూల్ ఎంఎం ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. కారణం ఏ వస్తుంది, ఎంఎం వస్తే ఎలా ఎంఎం నేర్చుకుంటున్నాం, ఏ ఇంపాక్ట్ ఏ అన్ని పనులు చేయదండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ రోజు క్లయింట్ తో మాట్లాడాలి, రిక్వైర్మెంట్స్ గురించి తీసుకుంటా ఉండాలి. ఏ చేస్తుంది, అన్ని పనులు ఏ చేయదండి. దానివల్ల ఏంటంటే మన మాడ్యూల్ కి ఎంఎం మాడ్యూల్ కి ఎప్పటికీ కూడా ఎఫెక్ట్ ఉండదండి. ఎంఎం మాడ్యూల్ ప్రాజెక్ట్ లో ఎప్పుడైనా సరే మనకి ఎంఎం మాడ్యూల్ లాంగ్ టర్మ్ అండి. సపోర్ట్ అవసరం ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ అవసరం ఉంటుంది, రోల్అవుట్ అవసరం ఉంటుంది, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అవసరం ఉంటుంది. ఇలా నేను ట్రైనింగ్ వచ్చి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయడం చెప్తాను మీకు. ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం వచ్చింది అనుకోండి, ఒక రోల్అవుట్ చేయగలరు, ఒక డేటా మైగ్రేట్ చేయగలరు, ఒక సపోర్ట్ చేయగలరు. అందుకు ఓవరాల్ గా 80% వరకు ఇంప్లిమెంటేషన్ గురించి చెప్తాను. ఆ 80% దగ్గర రోల్అవుట్ ఎలా చేయాలో చెప్తాను. డేటా మైగ్రేషన్ ఒక క్లాస్, అక్కడ 3 ప్రాజెక్టులు కవర్ అయిపోతాయి. నేను టెస్టింగ్ చేస్తాను 4th stage లో, ఎస్ఐటి యుఐటి, అక్కడ సపోర్ట్ కవర్ అయిపోతుంది. అంటే ఈ 4 ప్రాజెక్టులు చేయడం వచ్చింది అనుకోండి, మీకు ఈసీసీలో సపోర్ట్ వచ్చినా చేయగలరు. అంటే ఈసీసీలో సపోర్ట్, హనాలో ఇంప్లిమెంటేషన్, రోల్అవుట్, డేటా మైగ్రేషన్, సపోర్ట్, అంటే 5 ప్రాజెక్టులో ఎక్కడ జాబ్ వచ్చినా మీరు చేసుకోగలరు వరల్డ్ వైడ్. అర్థమైందండి. కోర్స్ కంటెంట్ VSITsolutions.com లో ఉంటుందండి. అక్కడ ఎస్ఏపి S4MM కోర్స్ కంటెంట్ అంతా ఉంటుంది. అక్కడ అవుట్లైన్ పెడతాం, మొత్తం డీటెయిల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టోటలీ 2.5 months 40 hours అండి. టోటలీ 40 hours. డైలీ క్లాస్ 1 hour ఉంటుంది. ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తాం. మీరు క్లాస్ ఎప్పుడైనా మిస్ అయినా ఆ రికార్డింగ్ చూసి చేసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఎవ్రీడే డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు 10 minutes డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది.